గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు రాజకీయ తత్వవేత్త సామాజిక విప్లవకారుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఘనంగా జరపడం జరిగింది। మరి అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు సాకారం చేయడానికి ఏవైతే అంబేద్కర్ గారి యొక్క కలలు సాకారం చేయడానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కృషి చేస్తే అదే బాటలో తన తనయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు సృష్టించి బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల సృష్టికర్త అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల సృష్టికర్త అని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం। మరి అదే విధంగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తూట్లు పడుస్తూ ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పోరుతో నిర్దాక్షిణ్యంగా ఈరోజు రుద్ర శక్తులకు అడ్డుతున్న చంద్రబాబు నాయుడికి ఈ రోజు నుండి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక నుంచి రెడ్ బుక్ పాలన ఉండదు, ఒక అంబేద్కర్ రాజ్యాంగమే వర్ధిల్లాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం నశించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ సెల్ అంతా కూడా ఈ రోజు నుంచి కూడా ముఖమూడిగా ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలను అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। మరి అదేవిధంగా విజయవాడ నగర నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాదాపు 400 కోట్లు వెచ్చించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది। చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెట్టినటువంటి శృతివనాన్ని కూడా ఈరోజు దాడి చేశాడు దానిపైన। నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ యొక్క శృతివనాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తా అన్నాడు। ఇదిగిన ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు ఖబర్దార్, నీ కూటమి పాలన నీ రెడ్ బుక్ని మడిచి ఈ బంగాళాఖాతంలో తొక్కుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। అంబేద్కర్ జోలికి వస్తే అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలా, అంబేద్కర్ ఆశయాలను తూట్లు పడితే మాత్రము చూస్తూ ఊరుకోము। ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పాడు, బోధించు సమీకరించు పోరాడు అన్నాడు। ఈ దౌర్జన్యాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను వీటి యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను మేము ప్రజలందరికీ తెలియజేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలను కుతంత్రాలకు మేము ప్రజల దగ్గర బోధించి సమీకరించి ఖచ్చితంగా దౌర్జన్యాలకి పోరాటం చేస్తామని చెప్పి అంబేద్కర్ బాట ఎన్నుకుంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా ప్రమాణపూర్తిగా చెప్తా ఉన్నాం। అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగం వర్ధిల్లాలి, అదేవిధంగా రెడ్ బుక్ నశించాలి, రెడ్ బుక్కు చరమగీతం కడతాం, సమాధి కడతామని చెప్పి లోకేష్కి హెచ్చరిక చేస్తా ఉన్నాం।